శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మానస కార్యక్రమం మనం ఒక చక్కని కథతో ప్రారంభిద్దాం. బౌద్ధ మతం యొక్క గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జెన్ మాస్టర్స్ అని అంటారు. వాళ్ళు ఎంతో సమయం వాళ్ళు ధ్యానంలో గడుపుతూ ఉంటారు. చాలా చాలా సింపుల్ లైఫ్ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కువ పర్యటన తిరుగుతూ ప్రతి గ్రామానికి వెళ్తూ అక్కడ బోధనలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఒక గొప్ప జెన్ మాస్టరు జపాన్ దేశంలో ఉండేటువంటి వారు. ఆయన ఖ్యాతి మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. గ్రీక్ దేశానికి చెందినటువంటి ఒక తత్వవేత్త అంటే ఒక ఫిలాసఫర్ వీరి యొక్క జ్ఞానాన్ని పరీక్షించాలి, ఎందుకు వీరికి ఇంత ప్రాధాన్యత ఉంది, ఎందుకు వీరికి ఇంతమంది వీరికి ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పేసి ఆయన్ని కలుసుకునేందుకు గ్రీక్ దేశం నుంచి వస్తారు. ఎన్నో ప్రశ్నలతో వస్తారనమాట. అయితే జెన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, తన పరిచయం చేసుకుని ఇలాగా మీరు ఎంతో జ్ఞానవంతులు అని నాకు మా దేశంలో తెలిసింది, కాబట్టి దాని గురించి నేను తెలుసుకునేందుకు వచ్చాను అని అడుగుతారు. అయితే అప్పుడు జెన్ మాస్టర్ అంటారు, మా జపాన్ దేశంలో వచ్చినటువంటి అతిథులకి టీ ఇవ్వడం మా సాంప్రదాయం, కాబట్టి దయించి మీరు ముందు టీ తీసుకోండి అంటారు. తప్పకుండానండి అంటారు. అప్పుడు వారికి ఒక టీ కప్ ఇచ్చి అందులో టీ పోయడం మొదలు పెడతారు. కప్పు నిండిపోయినా కూడా ఆయన పోస్తూనే ఉంటారు అన్నమాట. అప్పుడు ఈ గ్రీక్ ఫిలాసఫర్కి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి టీ కప్పు నిండిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇందులో టీ పోస్తున్నారు అని. ఎందుకంటే పోస్తున్న టీ అంతా కూడా కప్పులోకి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది, నేల మీద పడిపోయి వృధా అయిపోతుంది అన్నమాట. కప్పులో పడకుండా నేల మీద పడి వృధా అయిపోతుంది అనమాట. ఇంకా గ్రీక్ ఫిలాసఫర్ గారు తట్టుకోలేక ఆపండి ఇంకా పోయకండి అంటారు. ఇప్పుడు జెన్ మాస్టర్ నవ్వుతూ అంటారు, మీ పరిస్థితి కూడా ఇప్పుడు ఆ టీ కప్పు లాగే ఉంది అనేసి. మీ బుద్ధి అనేటువంటి పాత్ర ఆల్రెడీ జ్ఞానంతో చాలా నిండిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది పైకి వెళ్ళిపోతుంది తప్ప బుద్ధి అనేటువంటి దాన్ని గ్రహించదు అని చెప్పేసి. అప్పుడు వారికి తెలుస్తుంది, ఆధ్యాత్మికతలో ఒక చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. అదే లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్. ఎందుకంటే ఇప్పటి అత్యాధునికమైనటువంటి ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మాకన్నీ తెలుసు, మాకు ఇవన్నీ తెలిసినవేనండి అని అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా మాకన్నీ తెలుసు అని అనుకుంటామో ఇంకా కొత్తగా ఏవైతే ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం జరుగుతుందో అవి బుద్ధిలోకి వెళ్ళి కూర్చోవు. ఎక్కడికి వెళ్ళిపోతాయి, బయటికి పడిపోతాయి. ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయమంటారు కదా, అదే పరిస్థితి అవుతుందన్నమాట. చూడండి, మనం ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, ఒక మందిరానికి వెళ్ళినా అప్పుడు మన బుద్ధి చాలా నిర్మలంగా ఉంటుంది, చాలా మంచి సంకల్పాలు మనం చేస్తాం. కానీ ఆ ప్రాంగణాన్ని వదిలి బయటికి రాగానే మన పరిస్థితి ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ పాత విషయాల వైపుకే వెళ్ళిపోతాం. ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించామా? గుడిలో ఉన్నట్టుగా నేను బయట ఎందుకు ఉండలేకపోతున్నాను, ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఉన్నట్టుగా నేను బయట ఎందుకు ఉండలేకపోతున్నాను? ఇది ఎందుకు తెలుసుకోవడం అవసరము అంటే, చూడండి, ఒకప్పుడు అట్లీస్ట్ వారంలో ఒకసారి కన్నా ఒక గుడికి వెళ్ళేవారు, పుణ్యక్షేత్రాన్ని దర్శించేవారు. కానీ ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో మనం గుళ్ళు గోపురాలకు కూడా వెళ్ళడానికి కుదరటం లేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కుదరటం లేదు. ఏదైనా మొక్కుంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము, మొక్కు అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాము. దీనివల్ల మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అనేటువంటిది మిస్ అవుతోంది, స్పిరిచువాలిటీ అనేటువంటిది మిస్ అవుతోంది.
ఇది మిస్ అవుతున్నటువంటి కారణంగా భౌతికత్వం, కృత్రిమత్వం అనేటువంటిది జీవితంలో ఎక్కువగా పెరిగిపోతూ ఉందన్నమాట. ఎందుకు అంటే మనం ఆ గుడిలో ఉన్న కాసేపు, ఆధ్యాత్మిక కేంద్రంలో ఉన్న కాసేపు కేవలం నేనేదో కాసేపు ప్రశాంతంగా ఉన్నాను కదా అని అనుకుంటున్నాం తప్ప, ఈ బుద్ధి అనేటువంటి పాత్రలో కొంచెమన్నా మనం ఆధ్యాత్మికతను నింపుకునేందుకు మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాము? ఇంకా కొంతమంది ఉంటే ఫోటోలు దిగడంలో బిజీగా ఉంటారు. ఫోటోలు దిగాలి, అవి అప్లోడ్ చేయాలి. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం యొక్క ప్రశాంతతను కానీ, ఆ శాంతిని కానీ అనుభూతి చేసేందుకు, దాన్ని మన బుద్ధిలోనూ, మనసులోనూ నింపుకునేందుకు ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము? కాబట్టి బుద్ధి అనేటువంటి పాత్ర ఇప్పుడు అనేక విషయాలతో నిండిపోయింది. ఎలాగైతే ఆ గ్రీక్ ఫిలాసఫర్ గారికి తన జ్ఞానం యొక్క అహంకారంతో వారొచ్చారు. ఆ జ్ఞానం యొక్క అహంకారము ఒక్క క్షణంలో పటాపంచలయిందనమాట. అలాగే ఇప్పుడు మన బుద్ధిలో మనకి ఎంతో జ్ఞానం యొక్క తెలియని సూక్ష్మ అహంకారం ఉంది. దాని వలన ఏమవుతుంది? ఆధ్యాత్మిక విషయాలు, మంచి విషయాలు అనేటువంటివి బుర్రలోకి ఎక్కటం లేదన్నమాట. బుద్ధిలోకి అవి వెళ్ళటం లేదు. మనం సామాజిక మాధ్యమాల్లో కూడా చూసినట్లయితే ఏమన్నా మంచి విషయాలు పెట్టినటువంటి వీడియోలు చూసేవాళ్ళు తక్కువ. అదే మంచి విషయాన్ని క్రిటిసైజ్ చేస్తూ, దాని గురించి నెగటివ్గా చెప్తూ, లేనిపోనివన్నీ కల్పించి చెప్పేటువంటి వీడియోలకు వచ్చేటువంటి వ్యూస్ చాలా ఎక్కువ. దీన్ని బట్టి మనకి ఒక విషయం బాగా అర్థం ఏం కావాలి అంటే, మన మానవ జాతికి మంచి పట్ల ఆకర్షణ ఉందా, చెడు పట్ల ఆకర్షణ ఉందా? రీసెంట్గా దీపావళి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం తెలుసుకుందాం. ముగ్గురు టీనేజ్ బాయ్స్ మంచి ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు, మంచి బట్టలు ధరించి ఉన్నారు, మంచి సైకిల్స్ మీద ఉన్నారు. వాళ్ళు ముగ్గురు చేస్తున్నటువంటి పని ఏంటి? దీపావళి రోజున అందరూ సేమ్ టపాస్కాయలు కాల్చుకుంటారు కదా. సో వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నటువంటి వెహికల్ మీదకి సడన్గా సేమ టపాస్కాయ వదులుతున్నారు. ఆటోమేటిక్గా వెహికల్ నడిపేటువంటి వ్యక్తి భయపడి కొంచెం కదుపుతాడు. దాన్ని మిగిలిన ఇద్దరు వీడియో తీస్తున్నారు. వీడియో తీసి పకపకా నవ్వుకుంటున్నారు. అలాగ టూ వీలర్స్ అయితే టూ వీలర్స్ మీదకి ఇసురుతున్నారు సేమ టపాస్కాయలు, కార్స్ అయితే కార్ మీదకి ఇసురుతున్నారు, ట్రక్ అయితే ట్రక్ మీదకి ఇసురుతున్నారు. వాళ్ళు కంగారు పడ్డానికి ఇంకొక ఇద్దరు వీడియో తీస్తున్నారు. ముగ్గురు పిల్లలు యూత్లో ఉన్నారు, 13-14 ఇయర్స్ ఉండుంటాయి. మంచి బట్టలు వేసుకున్నారు, మంచి బైక్ మీద ఉన్నారు. అది కూడా చాలా పాష్ లొకాలిటీ కాబట్టి వాళ్ళు తప్పకుండా మంచి చదువును అభ్యసిస్తున్నటువంటి వాళ్ళే. కానీ ఆ చదువు వల్ల ఆ పిల్లలలో ఎలాంటి వివేకం వచ్చింది? కాబట్టి యాజ్ అ సొసైటీ, యాజ్ అ హ్యూమన్ సొసైటీ మనకి ఎంతవరకు అయితే చెడు పట్ల ఆకర్షణ అనేటువంటిది మనకి పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనం తయారు చేసుకునే సంసారం ఎలా ఉంటుంది? మనం తయారు చేసుకునే సమాజం ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఈ బుద్ధి ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా పెట్టేటువంటి చదువు చాలా అవసరం. మనం మేధస్సుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం, ఎంతో మేధావి అని మనం ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఆ మేధస్సు అనేటువంటిది సమాజాన్ని అభివృద్ధి చేస్తోందా, కిందకి తీసుకొస్తుందా? అది ఆ వ్యక్తి యొక్క బుద్ధి బట్టి ఉంటుంది. కాబట్టి మేధస్సు అనేటువంటిది మనకి పుస్తకాల ద్వారా వస్తుంది, డిగ్రీల ద్వారా వస్తుంది, యూనివర్సిటీల్లో వస్తుంది, కాలేజెస్లో వస్తుంది. తల్లిదండ్రులందరూ కూడా ఇప్పుడు తమ పిల్లలకి ద బెస్ట్ స్కూల్కి వెళ్ళాలి, బెస్ట్ మాస్టర్లు ఉండాలి, ఆఖరికి వాళ్ళకి స్కూల్లో కూడా అన్ని సౌకర్యాలు. సో వాళ్ళ మేధస్సును పెంచేందుకు తల్లిదండ్రులు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ మేధస్సు సద్వినియోగం అవ్వాలి అంటే సద్బుద్ధి చాలా అవసరం. దీనికి ఉదాహరణే మహాభారతంలో దుర్యోధనుడు.
దుర్యోధనుడు అన్నాడంట, నేను చేస్తుంది తప్పని నాకు తెలుసు, యుధిష్ఠిరుడే చక్రవర్తి అవ్వాలన్న విషయం నాకు తెలుసు, నేను అధర్మ మార్గంలో ఉన్నానని కూడా నాకు తెలుసు, కానీ ధర్మం వైపు నడిచేటువంటి శక్తి నాకు లేదు అనేసి. కాబట్టి ఇందాక ఆ ముగ్గురు పిల్లల యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పడం జరిగిందంటే, పాప మా తల్లిదండ్రికి కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి ఇలాంటి పని చేస్తూ ఉన్నారు అని. ఎంతవరకు తల్లిదండ్రి పిల్లల వెనకాతల కాపలా కాస్తారు? కాపలా కాయలేరు కదా. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు, అనేక కార్యక్రమాలు ఏవైతే ఆధ్యాత్మిక ఛానల్లో వస్తూ ఉన్నాయో వీటిని పిల్లలకు చూపెట్టడం చాలా చాలా అవసరం. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు అంటే, చెప్పినా కూడా వినరండి అంటారు. కానీ పిల్లల మనస్సు, బుద్ధి చాలా సూక్ష్మమైనవి. మనం 10 విషయాలు చెప్తే అందులో ఒకటన్నా ఆ బుద్ధిలో నాటుకుంటారు. ఒక్క చిన్న విషయం నాటుకున్నా సరిపోతుంది. ఆ నాటుకున్న చిన్న బీజమే తర్వాత వృక్షమే పెద్దదవుతుందన్నమాట. ఇది చాలా ముఖ్యం. లేదంటే తర్వాత ఎప్పుడో స్కూల్ నుంచి కంప్లైంట్ రావడము, ఫ్రెండ్స్ నుంచి కంప్లైంట్ వచ్చాక తల్లిదండ్రి కళ్ళు తెరిచినట్లయితే దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి మేధస్సు అనేటువంటిది భౌతిక చదువు వల్ల వస్తే, సద్బుద్ధి అనేటువంటిది ఆధ్యాత్మిక చదువు వల్ల వస్తుంది. ఆధ్యాత్మిక చదువు ఈ బుద్ధిని బంగారు పాత్రలాగా తయారు చేస్తుంది. ఇప్పుడు అందరి బుద్ధి ఎలా ఉందో మనకు తెలుసు, కానీ దాన్ని సద్బుద్ధి కింద తప్పకుండా మనం పరివర్తన చేసుకోవచ్చు. ఎప్పుడు దానికి పెట్టేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎప్పుడైతే మనం బుద్ధికి ఇస్తామో, బుద్ధి ఆటోమేటిక్గా సద్బుద్ధి అవుతుంది. చూడండి, ఎవరు కూడా వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డువాళ్ళు అని చెప్పి ఒక స్టాంప్ వేసుకుని పుట్టరు ఎవరు కూడా కదా. పుట్టినప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలతో వస్తారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఇన్పుట్ ఏం వెళ్తుంది బుద్ధికి అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారము, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే జ్ఞానం వినడం, వినిపించడం, చదవడం, చదివించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ 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 ఉంటే బుద్ధి కూడా మెల్లమెల్లగా పరివర్తన అవుతుంది. ఈ ఆధ్యాత్మిక చదువు పిల్లలకి మనం ఎంత బాల్య వయసు నుంచి మొదలు పెడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఒక 15-16 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి అభిప్రాయాలు, వాళ్ళకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్స్, హాబీస్ వేరైపోతాయి. అదే 5-6 ఏళ్ల వయసులో ఇంకా అమ్మా నాన్న చెప్పింది చేసేటువంటి స్థితిలోనే ఉంటారు. ఇంకా చిన్న వయసు 3-4 ఏళ్ల వయసు నుంచి కూడా మనం మొదలు పెట్టవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది నేర్పించడం అనేటువంటి దానివల్ల బుద్ధిలో ఏదైతే బూజు లాంటిది పేరుకుపోయిందో అది పోయి దాని ప్లేస్లో జ్ఞాన అమృతం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి మనం మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఒక అంశంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో ఉంది. ఎందుకంటే బ్రహ్మకుమారి ఆశ్రమాలకి చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తారు. సిస్టర్, మా అబ్బాయి అస్సలు మా మాట విండు సిస్టర్, మా అమ్మాయి అన్నీ కూడా అస్సలు ఎంతో ఇంటెలిజెంట్ సిస్టర్ మా అమ్మాయి, కానీ మార్కులు సరిగ్గా రావు, లేదంటే స్కూల్ నుంచి బోలెడు కంప్లైంట్స్ వస్తున్నాయి, లేదంటే ఎవరితోనూ కలవరు సిస్టర్, ఒక్కళ్ళే అలా ఒంటరిగా ఉంటారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రి ఈ ఎస్పెషలీ గత కరోనా అయిపోయిన దగ్గర నుంచి 10 to 18 years లోపు పిల్లల్ని చాలామందిని తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ వయసు వాళ్ళల్లో అప్పుడప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతెంత ఆ వయసులో మనం వాళ్ళని ఆధ్యాత్మికత వైపు మలుస్తామో వాళ్ళ యొక్క బుద్ధిపై దాని యొక్క ప్రభావం పడుతుంది. అలాగే మనం విన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మన జీవితంలో నిత్యం ఆచరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆచరణ ఏదైతే చేస్తామో అదే మనకి శాశ్వతంగా నిలుస్తుంది. అందుకే చూడండి, స్కూల్లో కూడా పిల్లలకి
ఒకప్పుడు కంటతా పెట్టమనేవారు, కానీ ఇప్పుడు కంటతా పెట్టట్లేదు. ఇప్పుడు పిల్లలకి ఏమి ఇస్తున్నారు? ఎక్కువగా ప్రాజెక్ట్స్, వర్క్షీట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఆ ప్రాజెక్ట్స్, వర్క్షీట్స్ ఇస్తున్నారు? అందులో మంచి మంచి ఎగ్జాంపుల్స్ పెడతారు. ఆ ఎగ్జాంపుల్ ఆధారంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ బాగా క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలకి సింపుల్గా 2 2 4 అని చెప్పేదానికన్నా, నీ దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి, 2 ఆరెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ 2 కలిపితే నీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి అంటే అది ఎక్కువ గుర్తుంటుంది. సో ఏదైతే మనము అప్లై చేస్తామో, ఏ జ్ఞానాన్ని అయితే మనం వాడుకుంటామో అది మనకి జీవితంలో ఎక్కువగా మనకి గుర్తుంటుంది. కాబట్టి మొట్టమొదటి స్టెప్ కొంచెం బుద్ధిని ఖాళీ చెయ్యాలి. అంతా నాకే తెలుసు అనేటువంటి భావన నుంచి కొంచెం బుద్ధిని ఖాళీ చేయడం. తర్వాత స్టెప్ జ్ఞానం యొక్క ఇన్పుట్ దీనికి ఇవ్వడం. అది చదివేదవ్వచ్చు, వినేదవ్వచ్చు, చూసేదవ్వచ్చు, ఏదైనా కూడా ఆధ్యాత్మిక విషయాల యొక్క ఆహారాన్ని మనం బుద్ధికి తినిపించాలి. మూడవది వినిన జ్ఞానాన్ని సాకార రూపంగా మనం ఆచరించడం. ఎప్పటి వరకైతే ఆచరణ రాదో అది పుక్కిట పురాణం కింద అయిపోతుంది. కాబట్టి ఇది దాదీ లైఫ్లో ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది. దాదీజీ యొక్క లైఫ్ సత్యానికి నిదర్శనంగా ఉండేది. వారిలో అంత సత్యత యొక్క శక్తి ఉంది కాబట్టే ఎక్కడో మౌంట్ ఆబు, రాజస్థాన్ లాంటి మారుమూల ప్రదేశం నుంచి ఈ బ్రహ్మకుమారి సంస్థ దాదీజీ గారి హయాంలో దగ్గర దగ్గర 100 దేశాలకు ఇది వ్యాప్తి చేయడం జరిగింది. ఎందుకంటే సత్యతలో బలం ఉంటుంది, అసత్యతలో బలం ఉండదు. అసత్యం అనేటువంటిది పేపర్ టైగర్ లాంటిది. చూడ్డానికి చాలా భయపడుతుంది, కానీ చిన్న గాలి వీచినా పడిపోతుంది. కానీ సత్యం అనేటువంటిది కంచు కోట లాంటిది. అది పాతగా అయిపోవచ్చు, పాడైపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ దాంట్లో ఉండేటువంటి బలం ఈ పేపర్ టైగర్లో ఉండదు. అందుకే సామెత ఉంది, సత్యత యొక్క నావ డోలాయమానం అవ్వచ్చు కానీ ఎప్పుడూ మునిగిపోదు అని. ఇది ప్రాక్టికల్గా లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్. నిజం తప్పకుండా ఎప్పటికన్నా బయటికి వస్తుంది, కానీ అది దాని సమయంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ విధంగా బయటికి రావాలో అది అలాగే బయటకు వస్తుంది. మనం అనుకున్నట్టుగా రాదు బయటికి. ఎందుకంటే సత్యతలో ఎంత శక్తి ఉంటుందంటే, ఎవరైతే అసత్యం వైపు ఉన్నారో వాళ్ళు పర్మనెంట్గా ఆ అసత్యంని ఒప్పుకునే విధంగా సత్యత బయటకు వస్తుంది. మనం అరిస్తే బయటికి రాదు సత్యత. మనం అరిచి గోల పెట్టి గీ పెట్టినంత మాత్రాన సత్యత బయటికి రాదు. అది ఏ టైంలో, ఏ రూపంలో, ఏ విధంగా, ఎవరి ద్వారా ఆ సత్యత అనేటువంటిది నిరూపింపబడాలో వాళ్ళ ద్వారానే అది నిరూపింపబడుతుంది. కాబట్టి దాదీజీలో జ్ఞానం యొక్క, ఈ సత్యత యొక్క శక్తి అంత ఉన్న కారణంగా దాదీజీ వెళ్ళిన చోట కల్లా కూడా వాళ్ళు భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయమైన రాజయోగ అభ్యాసానికి అందరూ చాలా మక్కువ చూపెట్టేటువంటి వారు. సో జ్ఞానాన్ని వినిన తర్వాత జ్ఞాన ఆచరణ, జ్ఞాన ధారణ, ఇంకా ఫైనల్ స్టేజ్ జ్ఞాన స్వరూపం. అంటే మన స్వరూపంలోనే అది కనిపించాలి. అందుకే భగవంతుడిని ఏమంటారు? గాడ్ ఈజ్ లవ్. భగవంతుడు అంటేనే ప్రేమ అని అంటారు. భగవంతుడి యొక్క క్వాలిటీ ప్రేమ. ప్రేమ సాగరుడు ఆయన, అందరినీ ప్రేమిస్తారు భగవంతుడు. కానీ పరమాత్మ ఆ ప్రేమ స్వరూపుడు కాబట్టి భగవంతుడిని ఏమంటాం మనం? గాడ్ ఈజ్ లవ్ అని అంటాం. అలాగే సత్యం, శివం, సుందరం అంటాం. ఆ సుందరాకారుడైనటువంటి శివుడు సత్యం. దాన్నే గాడ్ ఈజ్ ట్రూత్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. సో పరమాత్ముడు సర్వ గుణాలకు, సర్వ శక్తులకు సాకారమైనటువంటి స్వరూపం. అందుకే అంటారు, ఏ దిక్కు లేని వాడికి ఫైనల్గా పైవాడే దిక్కు అని. కానీ అన్ని దిక్కులు ఉన్న వాళ్ళకి కూడా పైవాడే దిక్కు. అది మనం అందరూ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తుకు రాడు. రీసెంట్గా వాట్సాప్లో చాలా మంచి మంచి ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందులో ఒక చాలా మంచి ఫార్వర్డ్ వచ్చిందనమాట. అందులో ఏం పెట్టారు అంటే, డోంట్ మేక్ గాడ్ యాజ్ యువర్ లాస్ట్ రిసార్ట్.
మేక్ హిమ్ యువర్ ఓన్లీ ఆప్షన్. అంటే భగవంతుడు అందరి దగ్గరికి వెళ్ళగా 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 లాస్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళకండి. భగవంతుడు ఒక్కడే నాకున్నాడు అనేటువంటి భావనతో ఉండండి అని. అందుకే ద్రౌపది వస్త్రాభరణంలో చాలా మంచి స్టోరీ ఉంది. శ్రీకృష్ణుడు చీరలు ఇస్తాడు, కానీ ఆ చీరలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి తప్ప ద్రౌపదిని మాత్రం చుట్టవు. ఆమెకు అనుమానం వస్తుంది, ఎందుకు ఈ చీరలు నా చుట్టూ తిరుగుతున్నాయి తప్ప నన్నెందుకు చుట్టుకోవట్లేదని. అప్పుడు ఏం తెలుస్తుంది, ఆమె చిన్న కొంగు పట్టుకుని ఉంటుంది అనమాట. అంటే ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం ఉంది, దానివల్ల ఒక చిన్న కొంగు పట్టుకుని ఉంటుంది. ఒక్కసారిగా ఆమె కొంగు ఇలా వదిలేగానే మొత్తం చీరలన్నీ వచ్చి ఆమెని చుట్టుకుంటాయి. కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ మనం భగవంతుడి నుంచి చేయాలి. అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పంపించాలో, ఎవరి ద్వారా చేయించాలో ఆయనకి మేధావులకే మేధావుడు, బుద్ధివంతులకే బుద్ధివంతుడైనటువంటి పరమాత్ముడు మనకి సరైన మార్గంలో మనల్ని ముందుకు నడుపుతారు. కాబట్టి ఈనాడు చాలామంది తల్లిదండ్రి తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయంలో చాలా సతమతం అవుతూ ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్ చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు 12-13 మంది పిల్లల్ని కూడా సునాయాసంగా తల్లిదండ్రి పెంచినప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళని పెంచడానికి కూడా తల్లిదండ్రులు ఇద్దరూ బుర్ర పట్టుకొని కూర్చుంటున్నారు. దానికి కారణం అప్పటికి ఇప్పటికీ మన యొక్క విలువలు, మన యొక్క ఆధ్యాత్మిక ఆచరణలు, ముఖ్యంగా భారతదేశంలో చాలా తేడా వచ్చేసింది. మనం ఆధ్యాత్మికత వైపుకు చాలా దూరం అయిపోయి కృత్రిమత్వం, భౌతికత్వంకి చాలా దగ్గరైపోయాం. అది తప్పని కాదు, పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వడం తప్పు కాదు, లగ్జరీస్ ఇవ్వడం తప్పు కాదు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి ఏం కావాలో తప్పకుండా ఇవ్వాలి. కానీ అవి ఒక్కటే ఇస్తే మాత్రం దాని వాల్యూ పిల్లలకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకి బయట మేధస్సును ఎంత పెంచుతున్నారో వాళ్ళ యొక్క సద్బుద్ధిని నేను ఎంత పెంచుతున్నాను అనేది కూడా చూడడం చాలా చాలా ముఖ్యం. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసాలో మనం ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.